అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి గారికి నమస్తే. నమస్తే మేడం బాగున్నారా? బాగున్నానండి. మేడం మీరు అంటే ఈ పాలిటిక్స్లో ఎప్పుడు ఎంటర్ అయ్యారు? పాలిటిక్స్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఏంటి అని? నేను 2014లో కార్పొరేటర్గా పోటీ చేశానండి. ఆ రోజు నుంచి కూడా నాకు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఆ రోజు నుంచి కూడా నేను పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ అంటే బేసిక్గా నేను పుట్టినప్పటి నుంచి కూడా నాకు పార్టీ మీద చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారి ఇంట్లో కొంచెం టీడీపీ అనేది మాకు ముందు నుంచి కూడా అది అభిమానం చిన్నప్పటి నుంచే ఉండింది. ఇక్కడ కూడా మామగారు బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ కావడంతో నేను కూడా దీన్ని యాక్టివ్గా ముందుకు రావడం. అంటే మీ ఇంట్రెస్ట్తో వచ్చారా, అంటే ఇంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చారా అని? నా ఇంట్రెస్ట్తోనే అని చెప్పొచ్చు. నాకు బేసిక్గా ఇంట్లో వాళ్ళందరికంటే కూడా నాకు కొంచెం పొలిటికల్గా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. దాంతోనే నా ఇంట్రెస్ట్తోనే వాళ్ళ సపోర్ట్తో నేను చేస్తున్నా. అంటే మీరు ఈ మార్కెట్ యార్డ్ని ఎందుకు ఎంచుకున్నారు, లేకుంటే వేరే ఏదైనా ఉన్నాయి కదా ఇంకా? అంటే మార్కెట్ యార్డ్ అనేది ఇది అది అనేది కాదు, ఏదొచ్చినా కూడా నేను దానికి ఫుల్ఫిల్ చేయాలి అనే దాంతో ముందుకెళ్తున్నాను. గతంలో 2014లో కార్పొరేటర్గా ఉన్నప్పుడు మేయర్ ఛాన్స్ లాస్ట్లో మిస్ అయింది. సో అప్పటి నుంచి కూడా మనకి ఏ అవకాశం వచ్చినా సరే దాంట్లో మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మన పని మనం చేయాలనే ఆలోచనతో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వలన నాకు ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా అందులో ఈరోజు అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా మొదటి మహిళగా నాకు ఈరోజు ఆ గౌరవం దక్కడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మార్కెట్ యార్డ్ అనేది అందరూ చాలా చిన్నగా అదేదో చాలా సింపుల్ అన్నట్టు చూస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నది ఎవరికి డెప్త్ ఎవరికి అర్థం కావట్లేదు. ఇది డైరెక్ట్గా మనకు రైతులతో కనెక్షను, రైతులకి ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి కానీ డైరెక్ట్గా మనం డీల్ చేయడానికి ఇది మంచి అవకాశము. నాకు ఇది అందరికీ చిన్నది కావచ్చు, కానీ నేను దీన్ని గొప్పగానే ఫీల్ అవుతున్నాను. ఓకే, అంటే ఈ మార్కెట్ యార్డ్లో అంత డెప్త్ ఎవరికి తెలియకపోయినా మార్కెట్ యార్డ్లో ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో అనంతపురంలో, అంటే మీరు ఉదయం 7 గంటలకు కావచ్చు, 6 గంటలకే కావచ్చు, ఒక్కోసారి ఈవినింగ్ కావచ్చు, ఒక్కోసారి నైట్ టైమ్స్ కూడా మీరు వచ్చేసి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేసి చూసి కొన్ని ఏవైనా అడ్డంకులు ఉన్నా కానీ వాటిని తొలగిస్తున్నారు కదా, దాని పట్ల మీరు ఏమంటున్నారు? అంటే నేను ఏ టైంలో వస్తాను ఏ టైంలో రాను అనేది అది టైమింగ్స్ చూసుకుంటున్నారు, కానీ ఇక్కడ ఆ టైంలోనే రావడము చాలా ఇంపార్టెంట్. ఏదో మార్కెట్ యార్డ్లో ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ టైంకి పోయి ఆఫీస్ టైంకి ఇంటికి వచ్చే అయిపోగానే ఇంటికి రావడము అనేది నేను అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనకు సాటర్డే రోజు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అది తెల్లవారుజామున 3 గంటలకే ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో వస్తే కానీ రైతులుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమి అనేది నాకు ఆ టైంలో వస్తేనే నాకు అర్థమవుతుంది. నేను వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ను నేను ఏదైనా రెక్టిఫై చేయాలి అంటే నాకు ఆ టైంలో రావడమే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను ఆ టైంలో విజిట్ చేయడం జరిగింది. ఇంకా ఈవినింగ్ టైమ్స్ అంటే మనకు మేజర్గా ఇక్కడ మనకు బత్తాయి సీజన్లో మన మార్కెట్కి బత్తాయి పండ్లు ఎక్కువ వస్తాయి. అది అరైవల్స్ అన్నీ కూడా మనకు ఈవినింగ్ టైం స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో వచ్చినప్పుడు రైతులు ఇక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి అనేది మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు నా దృష్టికి వస్తాయనే ఉద్దేశంతో నేను ఏ టైం అయినా సరే నాకు ఇదే టైము అని పెట్టుకోకుండా ఏ టైంలో అయినా సరే వచ్చి వాళ్ళ సమస్యలు వినడానికి ముందుకు రావడం జరుగుతుంది. అంటే మీరు ఇంతవరకు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది చూసారండి మార్కెట్ యార్డ్లో? మనకు ఇక్కడ మెయిన్ సాటర్డే సండే జరిగేటువంటి క్యాటిల్ మార్కెట్లో ఇక్కడ కొంచెము ప్రాబ్లం ఏమి అంటే వాళ్ళు తెచ్చుకున్న సరుకుని కిందకి దింపుకునే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు గతంలో ఏ ఒక్కరు కూడా వాళ్ళకు ఒక డిసిప్లైన్, ఒక వెహికల్ తెచ్చిన తర్వాత వాళ్ళు సరుకుని ఏదైతే వాళ్ళు దాంట్లో నుంచి తీసుకుని వస్తారో దాన్ని దింపేసుకొని పక్కన పోయి పార్క్ చేసుకోవడము, వాళ్ళు అయిపోయిన తర్వాత ఒకవేళ మిగిలితే మళ్ళీ వచ్చి లోడ్ చేసుకుని తీసుకుని పోవడము అనేది ఒక సిస్టమ్ అనేది ఫాలో అవ్వక ఇక్కడ గేట్ల దగ్గర మాత్రమే ఉండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడంలో మాత్రమే వీళ్ళు దృష్టి పెట్టినారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను ఎవరు గుర్తించలేకపోయినారు. అందుకనే మనం ఆ సమస్యను పూర్తిగా ఇది చేయాలనే ఉద్దేశంతో నేను ఆ టైంలో నేనే వచ్చి పర్సనల్గా వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళ సమస్య ఇదవుతుంది అనే దాంతో నేను డైరెక్ట్గా ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది, తెలుసుకుంటున్నాను. అంటే మీరు ఇంకా ఎటువంటి మార్పులు చేయాలనుకున్నారు ఈ యార్డ్ని, మార్కెట్ యార్డ్ని?
దీంట్లో నేను ఇప్పుడు క్యాటిల్ మార్కెట్ మీద బాగా దృష్టి పెట్టడం జరిగింది. దీంట్లో మనకేమంటే రైతులు డైరెక్ట్గా అంటే ఇప్పుడు బత్తాయి అంటే మీడియేటర్లు ఉంటారు, కొంచెం మార్కెట్కి తీసుకురావడము కొంచెం ఈజీ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. కానీ ఈ క్యాటిల్ మార్కెట్లో ఏమవుతుందంటే ఈ గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు దానిలో మేపు కోసము వాళ్ళు పొలాల్లో రాత్రి పగులు వాళ్ళు దానికోసం కాపులా ఉండి దానిలో మేపుకొని వాళ్ళు ఇక్కడికి అంటే నెలలు తరబడి కష్టపడి దాన్ని వాళ్ళు మార్కెట్కి తీసుకుని వస్తారు. వాళ్ళకి ఇక్కడ మేజర్గా వాళ్ళకున్న ప్రాబ్లం ఏమి అంటే వాళ్ళు సరుకు తెచ్చింది దింపుకొని అమ్ముకునే పరిస్థితి లేదు ఇక్కడ. దానికోసము మనము కొంచెం ప్లేస్ వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి ప్లేస్ ఇవ్వగలిగితే ఆ ప్లేస్ని మనం క్లియర్ చేసి వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు హ్యాపీగా చేసుకుని వెళ్ళే వ్యాపారం చేసుకుని పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనకున్నది పెద్ద మార్కెట్, ఆ మార్కెట్లో ఆ ప్లేస్ కూడా వాళ్ళకి సరిపోవడం లేదు. నేను ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రపోజల్ నాకు వేస్ట్గా గోడన్స్ ఒక 3-4 గోడన్స్ ప్లేస్ ఎక్కువ దానికి పోవడం వలన ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అవి పాతపడిపోయి దాన్ని రిమూవ్ చేయలేని పరిస్థితి ఉంది. దానిలోని మనం గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది. నేను దాన్నే ఫస్ట్ ప్రపోజల్గా పెట్టుకున్నాము. అది వచ్చిన వెంటనే ఫస్ట్ అదంతా క్లియర్ చేస్తే క్యాటిల్ మార్కెట్ని మనం క్లియర్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి వచ్చేసి మనకు ఈనామ్ సిస్టమ్ అని చెప్పేసి స్వీట్ లెమన్కి మనకు ఈనామ్ సిస్టమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినారు. దీనివల్ల ఏమవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈనామ్ సిస్టమ్ని పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశము ఎక్కడి నుంచి అయినా సరే సరుకు మీద కోడ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు దాని మీద రేట్ని పాడే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆన్లైన్ ద్వారా చేస్తే దాని మీద అనుకున్నట్టు జరగడం లేదు. ఇక్కడ కొంతమంది దళారుల చేతుల్లో మాత్రమే అది కోడ్ అవుతుంది, బయట వాళ్ళు ఎవరు వచ్చి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏమి అంటే బయట నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వీళ్ళ మధ్యన కాంపిటీషన్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రైతుకి మంచి జరిగే అవకాశం ఉంది. అది నేను ఖచ్చితంగా దాని మీద నేను లోకేషన్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఆ విషయంలో ఇంకొకటి ఏమంటే పర్సెంటేజ్ ఇక్కడ 10% తీసుకుంటున్నారు అనేది కూడా ఒకటి ఉంది. దాని మీద కూడా నేను అంటే 10 కాకపోయినా అట్లీస్ట్ 6-4 అయినా సరే రైతులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి గిట్టుబాటు ధర దొరకడం లేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మార్కెట్ చేసుకోవడం అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? రైతులకు మార్కెట్ చేసుకోవడం ఇబ్బంది అని కాదు, కానీ రైతులు డైరెక్ట్గా మార్కెట్కి రావట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొలాల్లో డబుల్ సూట్ పెట్టి మీడియేటర్స్కి ఇచ్చేసి సైలెంట్గా ఉంటున్నారు. కానీ డైరెక్ట్గా మార్కెట్కి వచ్చి వాళ్ళకి ఇప్పుడు మంచి ఫెసిలిటీ ఇది, అన్ని పల్లెలకి ఇది సెంటర్. డైరెక్ట్గా రైతు నుంచి సరుకు వచ్చి రైతు ఇక్కడ వ్యాపారులతో కనెక్షన్ ఉంటే ఏది అనేది మన దృష్టి వరకు వస్తుంది, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం అనేది. కానీ రైతులు రావట్లేదు ఇక్కడికి. మీడియేటర్స్ ఎక్కువ ఉండడం వలన రైతు ప్రాబ్లంని మనము తీర్చాలనే ఉద్దేశంతో నేను ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి నాకు సపోర్ట్ రావట్లేదు. రైతులు డైరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ సపోర్ట్ వస్తుంది, అప్పుడు మనం ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే రీసెంట్గా మీ జిల్లాలో యాడికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ లోకేష్ గారు వచ్చారు కదా, వాళ్ళు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎందుకు పిలిచి అడిగారు? అదే కాకుండా మరి ఇంకా ఇద్దరు ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళని కానీ పిలిచి మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చారా అని ప్రత్యేకంగా పిలిచి అడగడం, అది అంటే ఏం డిస్కషన్? లొకేషన్ అయితే రాలేదు. ఆ రోజు నాకు అపాయింట్మెంట్ ఉండింది లొకేషన్తో. ఆ రోజు నేను లొకేషన్తో అపాయింట్మెంట్ ఉండడం వల్ల నేను విజయవాడకి వెళ్ళడం జరిగింది. అయితే సీఎం సారు అడిగినారు అనేది నాకు కూడా అంటే మీలాగే నాకు కూడా ఎవరో చెప్తేనే తెలిసింది. నాకు లొకేషన్ చెప్పడం ఏమి అంటే మనం చేస్తున్న పనిని నలుగురికి తెలిసేటట్టు ప్రజల్లోకి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మార్కెట్ యార్డ్ని డెవలప్మెంట్ చేయడము అనేది రైతులకి డైరెక్ట్గా కనెక్షన్ ఉండేది ఒక మార్కెట్ యార్డ్లతోనే. దాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలా. మీకు మార్కెట్ యార్డ్లో ఇంకా చేయాల్సిండేటివి ఏమన్నా ఉన్నా కూడా మా తరపున మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాము. డెవలప్ చేయండి, నలుగురికి ఇంకా మీరు ఆదర్శంగా ఉండి నలుగురికి మీరు ఎట్లా చేస్తున్నారు అనేది నలుగురికి తెలియజేయడం వలన మనకు అందరూ దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి లోకేష్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది.
కానీ పెద్ద ఆయన నన్ను గుర్తించి అడగడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. కాకపోతే నేను ఆ రోజు కలవలేకపోయినాను అనేది కూడా ఒకటి ఉంది. త్వరలోనే నేను పెద్ద ఆయన కూడా కలిసి ఇంకా ఏమైనా నా యాడ్కి కావాల్సినటివి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను. అంటే లోకేష్ గారి అపాయింట్మెంట్లో అంటే మీకు ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేకి ఏదో కొద్దిగా వైరం జరిగింది, అది కూడా డిస్కషన్ చేశారనేసి అన్నారు. లేదండి, అట్లా ఇంటర్నల్గా దాని గురించి అయితే ఏమి డిస్కషన్ రాలేదు. నాకు మార్కెట్ యాడ్ సంబంధించిన వాటిని మాత్రమే నేను అన్నతో డిస్కషన్ చేయడం జరిగింది. నాకేం కావాలా, నేను నా రైతులకి కానీ ఇక్కడ నేను మార్కెట్ యాడ్లో నేను డెవలప్మెంట్ చేయాల్సిన విషయాల గురించే ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. అంటే మాకు అన్న దగ్గర దొరకడము అనేది నేను ఆ టైంని నేను యూజ్ చేసుకోవాలా, వచ్చిన టైంని నేను ఆ టైంని అంతా కూడా మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ కోసము నాకు కావాల్సినవి చేయాల్సినవి మాత్రమే నేను డిస్కషన్ చేయడం జరిగింది. అంటే మీరు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, గతంలో కూడా చూశారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే మీరు ఏమంటారు? అది నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదేమో మీరు, ఎందుకంటే పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ అన్నారు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కానీ జగన్ పరిపాలన ఎలా ఉంది అనేది ఇంకా 5 years 6 years పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. అంటే ఏమని చెప్తారు? అంత రాక్షస పాలన, అంత విధ్వంస పాలన ఒక్క వైసీపీ గవర్నమెంట్లో మాత్రమే జరిగింది. ఎందుకు అంటే రైతుల్ని కానీ, వ్యాపారస్తులు కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఈరోజు 2014 నుంచి 2019 వరకు జరిగిన వర్కులు కానీ, బిల్లులు కానీ, కాంట్రాక్టర్లని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే బిల్లులు చేయకపోగా వాళ్ళని విజిలెన్స్ వాళ్ళ మీద పడి ఎన్ని రకాలుగా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టారు అనేది గతంలో చూసాం. ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే ఏం జరిగిందని కూడా ఆలోచన చేయకోకుండా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఒక్క మార్కెట్ యార్డ్లోనే బిల్లులు పెండింగ్ ఉన్నటివి ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బిల్లులు పడి ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చే పరిస్థితి లేదు బిల్లులు పడకపోతే. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి ఉన్న చోట ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చి ముందుకొచ్చి పనులు చేసేకి వస్తున్నారు అంటే అది ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో మాత్రమే వాళ్ళకి న్యాయం జరిగింది అని మనము ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఒక్క కాంట్రాక్టర్ విషయంలో కాదు, స్కూల్ పిల్లల విషయంలో ఐటీ శాఖ మంత్రి గారు ఇప్పుడు లోకేష్ అన్న గారు ఎన్ని రకాలుగా ఒక బుక్స్, బ్యాగ్స్, పిల్లల ఫుడ్ విషయంలోనూ ప్రతి సబ్జెక్ట్లో ఉండాల్సిన లెసన్స్ ఉండాల్సినటివి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి ఏదైతే అవసరమో ఆ విధంగా వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే విద్య, వైద్యం అంటే విద్య వరకు మీరు వచ్చే లోపల మీరు విద్య గురించి చెప్తున్నారు కాబట్టి విద్యా వైద్యం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన వైసీపీ ప్రభుత్వం, కానీ మీరు చూసినేమో విద్యకి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇచ్చామనేసి. ఏముందండి విద్యకి ప్రిఫరెన్స్ అంటే నాడు నేడు కావచ్చు. ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ విషయంలోకి వస్తే గతంలో ఉన్న స్కూల్స్ కానీ ఇప్పుడు ఉన్న స్కూళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. గతంలో ఒక చిక్కీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది, ఒక పిల్లలు వేసుకునే స్కూల్ బ్యాగ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చి, కలర్లు పిచ్చి తప్ప అక్కడ ఎవరికి పిల్లలకు కానీ రాష్ట్రానికి కానీ వాళ్ళు ఉపయోగపడింది ఏమీ లేదు. నాడు నీడు అని మాటకే ప్రవేశపెట్టినారు కానీ దాంట్లో ఎక్కడ కూడా పిల్లలకి న్యాయం జరిగే విధంగా లేదు. ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానీ, తర్వాత పిల్లలకు ఫుడ్ విషయంలో కానీ, బ్యాగ్స్ కానీ, బుక్కులు కానీ ఎక్కడైనా తెలుగుదేశం కలర్ కానీ, చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఎక్కడైనా ఈరోజు ఉండే పరిస్థితి ఉందా? అంటే ఫోటో ఒకటే ప్రాబ్లం అంటారా? ఫోటో ఒకటే కాదు, అంటే పిల్లల్లో ఈరోజు మనం రేపు పొద్దున మన పిల్లలు సమాజానికి ఎంతో అవసరం. అలాంటి పిల్లల మైండ్లో ఇలాంటివి ఉండడం వలన రేపు పొద్దున వాళ్ళు గ్రేట్ అనుకునే పరిస్థితికి వచ్చేస్తారు. ఇలాంటివి ఎవరైనా చేయొచ్చు అనే పరిస్థితికి వస్తారు. అది కాదు కదా. ఇప్పుడు మనం పిల్లల్లోకి ఏం తీసుకుని వెళ్ళాలా? రేపు పొద్దున వాళ్ళ సమాజానికి ఎంతో ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళకి సమాజానికి ఉపయోగపడే వాళ్ళని గురించి తెలియజేస్తే రేపు పొద్దున వాళ్ళు కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అట్లా కాకోకుండా మనమే గొప్ప, మనమే గ్రేటు, ముందు
ఉండే వాళ్ళు మన దేశానికో మన రాష్ట్రానికో మనకు త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన అట్లాంటి వాళ్ళని మన పిల్లలకు తెలియజేయాలి కానీ మనమే గొప్ప ఇక్కడికే ఇదే అని చెప్పి తెలియజేయడం వలన సమాజానికి వాళ్ళు హాని చేసినట్టే కదా. అంటే విద్యా రంగంలో మీరు ఎటువంటి మార్పులు వచ్చాయని చెప్పి మీరు అనుకున్నారు? విద్యారంగంలో ఇప్పుడు పిల్లలకి బుక్స్ కానీ తర్వాత బ్యాగ్స్ కానీ, అంటే గతంలో బుక్స్ కూడా బ్యాగ్స్ కూడా ఇచ్చారు, నాణ్యత లేదు అనేసి అని అన్నారు. ఇప్పుడు అంటే చాలా చోట్ల చాలా మట్టుకు బ్యాగులు అప్పటికే చినిగిపోయాయి అనేసి అప్పటికే కొన్ని చూడండి, ఎప్పుడు ఎక్కడైనా సరే మంచి జరుగుతుంది అనేప్పుడు నెగిటివ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఫీల్డ్లో పిల్లలు ఈరోజు తీసుకుంటున్నటువంటి పిల్లల్ని అడిగితే డైరెక్ట్గా పిల్లలే చెప్తారు. గతంలో పిల్లలు మధ్యాహ్న భోజనంలో బాక్సులు తీసుకుని వచ్చి స్కూల్లో తినేవాళ్ళు, లేదంటే ఇంటికి వెళ్ళిపోయి తినొచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అంటే గతంలో కూడా మిడ్ డే మీల్స్ ఉన్నాయి కదా, కానీ ఏ రోజు తినే పరిస్థితి లేదు స్కూల్లో పిల్లలు. అది క్వాలిటీ అనేది మెయింటైన్ చేయక పిల్లలు తినే పరిస్థితి అనేది లేదు. క్వాలిటీ ఇప్పుడు లేదని చెప్పేసి అంటున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొంతమంది, మొన్న హెడ్ మాస్టర్ కొంతమంది అదే పని కట్టుకొని దాని మీద కల్పించడమే. కానీ ఈ రోజు మనం పోదాము, మనం ఎవరికి చెప్పుకోకుండా ఓ స్కూల్కి పోయి మనం భోంచేద్దాము, తర్వాత మీరే చెప్పండి అది ఎట్లుంది అనేది మీ మాటల్లోనే మీరే తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. అది కరెక్ట్ కాదండి. ఈరోజు పిల్లల్ని తన పిల్లలుగా భావించి వాళ్ళ విషయంలో ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అవకతవకలు లేకోకుండా ప్రతి ఒక్క స్కూల్లో కూడా అన్ని రకాలుగా వెయిట్తో సహా మెనూని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి డైరెక్ట్గా ఆయన వెళ్ళి విజిట్ చేసి మరి ఆయన చెక్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా సేమ్ మెన్యూ అనేది పెట్టారు మేడం. అన్ని అంటే అది ఏ విధంగా జరిగింది అనేది అందరు చూశారు, ఆ విధంగానే జరుగుతూ వస్తుంది. బట్ ఏంటంటే నాడు నేడులో కూడా స్కూల్స్ కూడా మార్పు అనేది జరిగింది. బెంచెస్ వచ్చి కొత్తగా అంటే సిస్టమ్ అంతా చేంజ్ చేసి ట్యాబ్స్ ఇవ్వడం కానీ, బ్యాగ్స్ కానీ, స్కూల్స్ మార్చడం కానీ, వాళ్ళకి స్పేస్ కానీ అన్నీ క్లియర్గా కరెక్ట్గా చేశారు విద్యారంగంలో. అది కాకుండా మీరు తెచ్చిన మార్పు ఏంటి అనేది, అంటే క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారనేసి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకుంటే ఎన్నైనా వాళ్ళు చేసినారు అనేది ఆడ ఫీల్డ్లో ఉన్నప్పుడు పిల్లలు ఆ రోజున్న పిల్లల నమోదు ఎంత ఉంది, ఈరోజు పిల్లల నమోదు ఎంత ఉంది, ఈరోజు పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ రోజు పేరెంట్స్ ఎలా ఫీల్ అయినారు అనేది మీరు ఫీల్డ్లో డైరెక్ట్గా వెళ్తే మీకే అర్థమవుతుంది. ఎందుకు అంటే గతంలో ఎప్పుడు కూడా ఇలా పిల్లలు ఇప్పుడున్నంత నమోదుగా అంటే ఒక రంగం కాకుండా మరి 19 నుంచి 24 వరకు అరాచకాలు ఎక్కువ జరిగాయి అంటున్నారు. నేడు ప్రస్తుతం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు జరగలేదంటారా? అరాచకాలు ఎక్కడ జరుగుతున్నాయండి? గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, ఏం జరిగినాయి అనేది ఒకసారి మీరే నాకు ఒకసారి చెప్తే నేను దాని గురించి చెప్తాను. అంటే చాలా చోట్ల అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏదైతే మీ లోకేష్ గారు రెడ్ బుక్ని రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు, అనేక దాడులు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళు చాలామందిని తీసుకొని పోయి లోపలేసి కొడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు అనేసి ఎక్కడే కానీ అంటే మీకు యాంటీగా మాట్లాడిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం కానీ, తప్పుడు కేసులు బనాయించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు కదా వాళ్ళు. ఎక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా రెడ్ బుక్లో రాసింది ఏమంటే చట్టపరంగా ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆ రోజు రెడ్ బుక్ అనేది ప్రతి దాంట్లోకి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనేది కాదు. చట్టాన్ని అనుసరించకుండా ఎవరైతే చేసింటారో వాళ్ళ మీద మాత్రమే రెడ్ బుక్లో ఉంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఈ వైసీపీ నాయకులు దాన్ని రెడ్ బుక్ అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు చేసిన విధ్వంసాలతో గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఆ విధ్వంసాలతో పోలిస్తే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అయింటే, అట్లా అమలు చేయాలనుకోయింటే ఈరోజు ఇలా వీళ్ళ పరిస్థితి ఉండేదా? వీళ్ళు ఇలా తిరిగే వాళ్ళ ఏది కూడా ఏది మన చేతుల్లోకి తీసుకోకుండా చట్టపరంగా ఏదైతే మనం చేయగలుగుతామో చేయాల్సిందో దాంట్లో మాత్రమే మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు వైసీపీ గవర్నమెంట్లో ఎవరిని మాట్లాడినా పిల్లలు, డాక్టర్లు, లేడీస్ని ఎవరిని ఏం చేసినా కూడా చట్టపరమైన యాక్షన్లు తీసుకోలేదు ముందున్నటువంటి గవర్నమెంట్లో. ఈరోజు పార్టీలకు అతీతంగా ఇది వైసీపీ ఆమెనా లేకపోతే టీడీపీనా ఇంకొక మహిళనా అనేది ఏది లేకోకుండా, అలాంటి ఆలోచన లేకోకుండా వైసీపీ జగన్మోహన్ రెడ్డి భార్యని
కరడు కట్టినటువంటి టీడీపీ అభిమాని మాట్లాడితే కూడా సార్ వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మహిళలు అనేది అందరూ ఒకటే, మహిళల్ని మాట్లాడడం తప్పు అని చెప్పి అది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఆ విషయంలోనే కాదు, పథకాల విషయంలో కూడా మనం తీసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే కూడా, పెన్షన్ ఉన్నా కూడా టీడీపీ వాళ్ళు అంటే కట్ చేసిన పరిస్థితి. ఈరోజు ఎవరికైనా ఆ పరిస్థితి ఉందా? ఈరోజు వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా 1వ తేదీ వచ్చేటప్పటికి గౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి పెన్షన్లు ఇస్తున్నాం. అలాంటి ఆలోచనే లేదు. ఈరోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ ఆఫీసర్లు కానీ, తర్వాత పెన్షన్దారులు కానీ, అన్నదాత సుఖీభవ రైతులు కానీ ఎవ్వరికీ కూడా వైసీపీనా టీడీపీనా అని లేకుండా ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి చేకూరుతుంది. గత ప్రభుత్వంలో చేయలేదా అంటే గత ప్రభుత్వంలో చేసినప్పటికీ గత ప్రభుత్వం కంటే ఎక్కువగా చేస్తూ ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకుంటూ అది అక్కడితోనే ఆపుకోకుండా రాష్ట్రంలో సంక్షేమాన్ని అందిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండిటిని కూడా సమపాలనలతో ముందుకు నడిపిస్తున్నాం. గతంలో ఈ ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలతో ప్రభుత్వం ఉన్నిందే? ఒక పథకాలు బటన్లు నొక్కడం వరకే ఉన్నింది కానీ ఏ రోజైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకున్నారా? అంటే బటన్లు నొక్కడం అని చెప్పేసి మీరు అంటారు. బటన్లు నొక్కడం వల్ల డైరెక్ట్గా లబ్ధిదారునికి మాత్రమే వెళ్తుంది. ఇక్కడ వచ్చే లోపల ఇక్కడి నుంచి మధ్య నాయకులకు వచ్చి నాయకుల నుంచి మళ్ళీ వీళ్ళకి వెళ్తుంది అమౌంట్. అంటే దాన్ని అంటే మధ్యలో కొంచెం అంటే లేదండి, ఎవరు అక్కడ ఆయన బటన్లు పైన నొక్కినాడు, కింద లాగినాడు. ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. ఆ రోజు చెప్పడం ఏమంటే బటన్లు నొక్కడం వరకే మనం చూసాం కానీ కింద లాగిండేది ఎవరికి అర్థమయ్యింది కాబట్టే వాళ్ళని 11 సీట్లకి కూర్చోబెట్టారని లేండి, అది సెకండరీ. కాకపోతే ఈరోజు పెన్షన్లు 1వ తేదీ పోయి ఇంటి దగ్గర పోయి ఇస్తున్నాం. రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్స్ 1వ తేదీకి వాళ్ళకి అకౌంట్లో పడుతుంది. గతంలో కూడా ఇచ్చారు కదా, 10వ తేదీ 20వ తేదీ నెల అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు చాలా జరుగుతున్నాయి, మహిళలకి న్యాయం జరగడం లేదనేసి వైసీపీ ప్రభుత్వం అంటుంది. మరి దానికి మీరేమంటారు? ఎక్కడ ఎవరికి జరిగినాయండి అన్ని అఘాయిత్యాలు? ఇప్పటికి కూడా మొన్న కూడా చంద్రబాబు నాయుడు సార్ తల్లిని వాళ్ళు అగౌరవంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళని ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళు రివర్స్లో మమ్మల్ని మాట్లాడుతున్నారు కానీ మేము వాళ్ళని మాట్లాడే పరిస్థితి కానీ అలాంటి అనైతికమైనటువంటి పార్టీలో మేము లేము. మా సారు కూడా మమ్మల్ని గౌరవంగా ఏదైనా ఒక మాట మాట్లాడినాము అంటే ఆపోజిట్ పర్సన్ మనల్ని ఎప్పుడు క్వశ్చన్ చేసే విధంగా వండుకోకుండా మేము ఎప్పుడు కూడా గౌరవంగా పార్టీలో ఉంటూ క్రమశిక్షణతో ముందుకెళ్తున్నాం కానీ మేము అట్లా మాట్లాడే పరిస్థితి ఎక్కడా కూడా లేదు రాష్ట్రంలో. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఇబ్బందులు అనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు అనేసి అంటున్నారు. అందులో మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొన్నారు అనేసి ఒక వెనికిడి ఉంది. దాన్ని మీరేమంటారు? నాకు పార్టీలో నాకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు నన్ను గుర్తించి ఇచ్చారు. ఇక్కడ ఇంటర్నల్గా మాట్లాడుకోవడం ఏమో కానీ నాకు ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవు. నన్ను ఎవరు ఇక్కడ ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో లేరు. ఏవైనా ఉన్నా కూడా నాకు లోకేష్ గారు సపోర్ట్ ఉంది, సిబిఎన్ గారు సపోర్ట్ ఉంది. నేను ఒకే లక్ష్యం మీద పనిచేస్తున్నాను. ఈ మార్కెట్ యాడ్ని స్టేట్లో నంబర్ 1 మార్కెట్ యాడ్గా నాకు బాబు గారు ఏదైతే ఇచ్చారో నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నేను నిరూపించుకోవడానికి మీరు ఇప్పుడు అన్నట్టు తెల్లవారుజామున సాయంత్రం ఇంకొకటి ఈ టైం ఆ టైం అనేది లేకోకుండా నేను ఖచ్చితంగా నాకున్న టైం పరిధిలో నేను ఖచ్చితంగా పనిచేసి నేను ప్రూవ్ చేసుకోవడం తప్ప నాకు వేరే ఆలోచన లేదు. నాకు ఉన్న ఏకైక లక్ష్యం నేను స్టేట్లో నంబర్ 1 మార్కెట్ యాడ్ చైర్మన్గా నేను చంద్రబాబు నాయుడు గారు సార్తో అవార్డు తీసుకోవాలి. దానికోసం నేను ఖచ్చితంగా రాత్రి పోగులు ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను. అంటే అవార్డు తీసుకోవాలి. అనంతపురం జిల్లాలో రాబోయే రోజుల్లో సీట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు దాని గురించి ఏమైనా ఆలోచన ఉందంటారా? ఆ ఆలోచనతో నేను ఇప్పుడు పని చేయట్లేదు. నాకు ఏదైతే ఇచ్చినారో దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాను. మన చేతుల్లో ఏం లేదు. మనం ఏది ఇచ్చినా దాన్ని అంటే 2029లో సీట్లు కూడా పెరుగుతున్నాయి కదా, దానికి తోడు అంటే ఈ మహిళలకు కూడా కొంచెం సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అనేసి అంటున్నారు.
అంటే మీరు కూడా ఏమైనా రాబోయే రోజుల్లో ఇంకొక మెట్టు పైకి ఎదగాలని ఏమైనా ఆలోచన? నేనైతే ఆ లక్ష్యం కోసం కాదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి కూడా నేను సిబిఎన్ సార్ని చూస్తూ పెరిగినాను. నాకు ఎప్పుడు కూడా ఒకటి ఉండేది, నేను పెళ్ళైన తర్వాత కూడా మా ఆయనతో ఒకటే చెప్పిన, నాకు సిబిఎన్ సార్తో వర్క్ చేయాలా, సిబిఎన్ సార్తో చూస్తూ ఉండాలా అనేది నాకు ఎప్పుడు అది ఒక కళ. అంటే మా ఆయన అనేవారు, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అనే చదివింటే సార్ దగ్గర పని చేసేదాన్ని కదా, అట్లా చూసేదా అని ఎప్పుడు మా ఆయన నన్ను ఎగతాళి చేసి ఎప్పుడు అనేవారు. ఈరోజు సార్ నన్ను గుర్తించి నన్ను అడిగేంత వరకు వచ్చిన, రేపు నేను అవార్డు తీసుకునే, అది నా ఎయిమ్. తర్వాత రేపొద్దున ఫ్యూచర్ ఎట్లుంటుంది ఏమి అనేది సార్ చేతిలో ఉంటుంది. సార్ డిసైడ్ చేస్తే ఏది ఇచ్చినా కూడా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా దానికోసం కష్టపడడానికి నేను ఎప్పుడు పని చేస్తా. పార్టీ అంటే అభిమానం, సార్ అంటే కావాలనే ఆలోచన కానీ అలాంటిది ఏం లేదంటారా? ఆలోచన అనేది నేను ఇప్పుడు ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా కావాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేకుండింది. ఇది అవకాశం వచ్చిన దాన్ని నేను నా చేతనైనంత వరకు దీంట్లో నేను బెస్ట్, నాకు అవకాశం ఇప్పుడు దీంట్లో నేను బెస్ట్ ఇస్తే సార్ నన్ను పిలుస్తారు, సార్తో నేను అవార్డు తీసుకునే ఛాన్స్ ఇక్కడ వచ్చింది నాకు, దీన్ని నేను చేయాలా అంతే. నెక్స్ట్ సార్ ఇంకొకటి ఇస్తే దాన్ని ఖచ్చితంగా మళ్ళీ సార్తో నేను మళ్ళీ శబాష్ అనిపించుకునేటట్టు పని చేయాలా. ఇదే నా ఎయిమ్. సార్తో నేను బెస్ట్ అనిపించుకోవాలనేది ఒక్కటే నాకుంది. అది ఏది ఇచ్చినా, దీనికన్నా చిన్నది ఇచ్చినా చేస్తా, పెద్దది ఇచ్చినా చేస్తా, ఏదైనా సరే సార్ దృష్టిలో శబాష్ ఉండేదానికి ఏదైనా ఎంతైనా కష్టపడి పనిచేస్తా. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన ప్రకారం మీరు నడుస్తాను అంటున్నారు. ఓకే, బాగుంది. కానీ అంటే వీళ్ళు ఇద్దరికి ఉన్నటువంటి అంటే ఏదైతే ఉద్దేశం ఉందో అదే సేమ్ అందరి ఎమ్మెల్యేలకు కానీ అది ఉందంటారా? ఖచ్చితంగా టీడీపీ పార్టీలో ఉన్నారు అంటే ఆ ఆలోచనతోనే ఉండాలా, లేదంటే పెద్ద ఆయన ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి అనుసరించి పార్టీలో ఉన్నటువంటి పద్ధతులను ఫాలో అవుతూ ప్రతి ఒక్కరూ ఉన్నారు, ఆ విధంగా నడుస్తున్నారు. కాబట్టి ఈరోజు పార్టీ కూడా ఇంత బలంగా తయారయ్యింది, ముందుకెళ్తుంది. అంటే మీరు బలంగా తయారైందనేసి మీరు అంటున్నారు, కానీ చాలా చోట్ల వైసీపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వచ్చింది, పార్టీ పైన వ్యతిరేకత ఉంది, వైసీపీ పార్టీకి బలం పెరుగుతుంది అనేసి అంటున్నారు. అంటే 2029లో రాబోయే రోజుల్లో వైసీపీ జెండా ఎగరేస్తాము అనేసి వాళ్ళు అంటున్నారు. ఆ విధంగా చెప్పకపోతే మళ్ళీ నెక్స్ట్ 11 నుంచి మళ్ళీ ఇంకా 1కి పడిపోతామనే ఆలోచన వాళ్ళకి భయము స్టార్ట్ అయిపోయిందేమో. అందుకనే ఆ 1 అనే చెప్పుకోకుండా 11 నుంచి పెరిగే ఆలోచనతో చెప్తున్నారు. కానీ వాళ్ళకంటే, వాళ్ళ ఎమ్మెల్యేల కంటే, వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అరాచకాల కంటే మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రభుత్వం కానీ వాళ్ళతో కంపేర్ చేసుకునే కూడా, వాళ్ళు మాతో కంపేర్ చేసుకుంటే కూడా సెట్ అవ్వరు. ఎప్పటికీ ఆ పరిస్థితి వాళ్ళకు ఉండదు. వాళ్ళు 11 ఉన్నటువంటి స్థానాలని 1కి పడిపోకోకుండా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే వాళ్ళతో కంపారిజన్ బాగు అంటే మీ జిల్లాలోని చాలా చోట్ల ఎమ్మెల్యేలు అరాచకాలు ఎక్కువైపోయాయి, వాళ్ళపైన వ్యతిరేకత ఎక్కువైపోయింది. అంటే రిజిస్ట్రేషన్ల విషయం కావచ్చు, దౌర్జన్యాల విషయం కావచ్చు, కబ్జాల విషయం కావచ్చు, చాలా చోట్ల చాలా చూసాం, చాలా వీడియోస్ కూడా వచ్చాయి. మీరేమో కంపారిజన్ అంటున్నారు, దాన్ని మీరేమంటారు? చూడండి, మనము ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో అందరూ ఒకటే, ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటారు, ఆ పెద్ద చెప్పినట్టుగానే అందరూ ఫాలో అయితే ఇంకా ఆ కుటుంబంలో సమస్య అనేది ఉండదు. కానీ అందరూ ఒకటేలాగే ప్రవర్తించాం. ఒక కుటుంబంలో ఉన్నప్పుడే మన పిల్లలైనా మనమైనా ఎవరు ఆ కుటుంబంలో ఒకటేలాగా ప్రవర్తించరు. అదేవిధంగా ఒక వెహికల్ తీసుకోండి, అది రిపేర్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనము రిపేర్ వచ్చింది కదా అని చెప్పి మూలకేయము, దాన్ని మళ్ళీ మనం రిపేర్ చేసుకొని రోడ్ ఎక్కించడానికి ట్రై చేస్తాం. అదేవిధంగా అధిష్టానం కూడా ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఖచ్చితంగా పార్టీ కృషి చేస్తుంది. ఓకే, అంటే మీకు రాబోయే రోజుల్లో 2029లో ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారంటారు? ఫీల్ అవ్వడం కంటే కూడా అప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యతగా నేను ఫీల్ కావడం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఈరోజు నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన తర్వాత ఇప్పటికి 2 రోజుల కిందట నాకు 3 months కంప్లీట్ అయింది. ఈ 3 monthsని నేను ఏ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయలేదు. నేను పెట్టుకున్న ఒకే ఒక లక్ష్యం, నాకు ఇచ్చినటువంటి పీరియడ్ని ఒక్క రోజు కూడా నేను వేస్ట్ చేయకూడదు. 1 గంట అయినా సరే నేను మార్కెట్ యార్డ్లో వచ్చి ఖచ్చితంగా నేను ఈ టైం స్పెండ్ చేసుకోవాలని ఇక్కడ వచ్చిన మొదటి రోజే నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మనం ఏంది అనేది ఖచ్చితంగా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇలాంటి ప్లాట్ఫామ్ అందరికీ రాదు.
వచ్చిన దాన్ని మనం ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి. అదే విధంగా రేపొద్దున ఏదొచ్చినా 5 సంవత్సరాలు వచ్చినా, సంవత్సరం వచ్చినా, 2 ఏళ్ళు ఏదున్నా కూడా మనకి ఇచ్చిన టైంని వేస్ట్ చేయకోకుండా మనల్ని ఏదైతే నమ్మకంతో మనకి ఇచ్చినారో దాన్ని ఖచ్చితంగా నేను ఫుల్ఫిల్ చేయడానికి నేను కష్టపడి పనిచేస్తాను. అంటే 2029లో కూటమి ఇదే విధంగా ఉంటుంది అంటే అన్నీ కలిసే ఉంటాము అని మీరు చెప్పగలరా? ఖచ్చితంగా. ఎలా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఒకే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మన స్టేట్ని డెవలప్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని పవన్ కళ్యాణ్ గారు కానీ సార్ కానీ ఒకటే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇలాంటివి మామూలుగా అదే చెప్పాను మీకు, ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాళ్ళు ఇద్దరు ఒకే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా వాళ్ళు సెట్ చేసుకొని ఇదే కూటమి ప్రభుత్వము ఇంకా 15 నుంచి 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. ఎవరు ఏం చేసినా, ఎన్ని రకాలుగా పన్నాగాలు పందినా దీన్ని విడదీసే ప్రసక్తే లేదు. 20 సంవత్సరాలు గవర్నమెంట్ ఇదే విధంగానే ముందుకెళ్తుంది. అంటే జనసేన పార్టీ వాళ్ళు వచ్చేసి మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదనేసి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు చాలామంది వాళ్ళ కార్యకర్తలంతా ఇదే ఫీల్ అవుతున్నారు. ప్లస్ అనేక చోట్ల కుమ్ములాటలు జరుగుతుంటే తెలుగుదేశం వాళ్ళకి జనసేనకి కొన్ని గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఒకే తల్లికి అన్న తమ్ముడు ఇద్దరు పుడతారండి. ఒకే తల్లికే రక్తం పంచుకొని పుట్టింటారు. మళ్ళీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకటే రకంగా పెరుగుతారు. ఒకే రకంగా పిల్లలకు బుక్కులు కానీ, బ్యాగులు కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ, స్కూల్ ఫీజులు కానీ, షూలు కానీ అన్ని పేరెంట్స్ ఇద్దరికి ఒకటే రకంగానే ఇస్తారు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటే రకంగానే ఉంటారా? ఒక తల్లికి పుట్టిన వాళ్ళే ఒకటే రకంగా ఉండట్లేదు. ఇక్కడ కూడా అదే సమస్య. ఇది కూడా అన్నదమ్ముల లాంటి సమస్య. వాళ్ళకి వీళ్ళకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. పైన లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు సార్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఏ డిఫరెన్స్ లేకోకుండా ఉన్నారు. ఇలాంటివి వాళ్ళ పిల్లలు అనుకొని వాటిని వాళ్ళు సరిదిద్దుకొని ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇవే ప్రత్యేకంగా మనం చూడాల్సిన అవసరము లేదు. ఇలాంటి పరిస్థితి ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. అంటే కింద బేసిక్ బాగుంటాయి కదా అండి, టాప్ పైన నిలబడి. అంటే ఇది కార్యకర్తలకి న్యాయం చేయలేనప్పుడు నాయకుడు అనేవాడు ఉండడు కదా. డెఫినెట్గా దానిపైన ఖచ్చితంగా దృష్టి పెడతారు. అలాంటివి ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఆల్రెడీ సారు పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి పెట్టి అంటే క్యాడర్ని పిలిపించుకొని మాట్లాడుకుని వాళ్ళకి సర్ది చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల జరుగుతుంటాయండి. మనం చిన్న చిన్న వాటిని కూడా మనము అంత పెద్ద నిర్ణయంతో ఒక సంకల్పంతో వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో ఇద్దరు ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇద్దరికి అనుసరించి ముందుకు నడిచే వాళ్ళే. కానీ కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి తీసుకుని పోయి పరిష్కరించుకోవడం జరుగుతుంది. అంటే 2029లో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తామంటున్నారు. ఖచ్చితంగా జెండా ఎగరదండి. ఒక్క సీటు కూడా రాకోకుండా ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చూస్తారు. ఎందుకండి వాళ్ళు 175 సీట్లకి 175 వస్తాయని ఆ రోజు కాన్ఫిడెంట్ గా వాళ్ళు చెప్పినప్పుడు ఆ రోజు మీరు ఈ మాట అడగలేకపోయినారా? అడిగాం. మళ్ళీ వాళ్ళు ఆ రోజు ఏం చెప్పినారు మీకు? 175 చెప్పారు. మళ్ళీ 170 తర్వాత మళ్ళీ వచ్చేసి ఈవీఎంల సమస్య అనేసి అన్నారు. మనకు చేత కానప్పుడు, మనకు కాలేదన్నప్పుడు రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. రకరకాలుగా తప్పిదాలు చూపించడం జరుగుతుంది మనకు కాని పక్షంలో. ఆ రోజు మరి మీరు కూడా ఆ రోజు మీకు కూడా అన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి? ఆ రోజు కూడా ఈవీఎంలో అవకతవకలు జరిగిండొచ్చు కదా. ఈరోజు మీరు చూపిస్తున్నప్పుడు మీకు కూడా 4 ఏళ్ళు మీ వైపు కూడా చూపిస్తున్నాయి కదా. అది ఎక్కడా లేదు. అది మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రకము, మా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రకము కాదు. జనాలలో మీరు చేసినది, మీరు వాళ్ళని హింసించినవి అవన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఆ రోజు ఓటు అనే హక్కుతో ఆ రోజు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మీలో ఏమైనా మార్పు ఉందా? ఈ రోజు కూడా మీ నాయకుడిని చూసి నవ్వుకునే పరిస్థితి. ఈ రోజు కూడా ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే కనీసం అంటే ఒక వారం నుంచి 15 రోజులు నవ్వుకునే పరిస్థితి. జోకర్ లాగా ఆయన మాట్లాడుతున్నారు. మావిగన్ అనే మళ్ళీ ఆయన చెప్పింది మావిగన్ అంటున్నారు. గుంటూరు అంటే గూ కదా వచ్చేది, మావిగూ కదా అనాల్సింది. మావిగన్ ఆయనకి ఇప్పటికి కూడా ఇంకా ఆయన నేమ్ మీద ఆయనకు అదొక పిచ్చి. గన్ అనేది కూడా ఆయన నేమ్ కలిసేటట్టుగా పెట్టుకుంటున్నాడు. నేమ్ మార్చుకోవచ్చు అని వాళ్ళు కూడా అదే అంటున్నారు. మార్చుకోండి అంటున్నారు కదా. నేమ్ మార్చుకోవచ్చు. ఈ ఉచిత సలహాలు, ఇట్లాంటి సలహాలు వద్దు. రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేవి ఏమన్నా ఉంటే చేయండి. కానీ ఇట్లా జోకర్గా కామెడీగా నిలబడిపోవద్దండి అని చెప్తున్నాం.
ఈరోజు బయట ఎవరికైనా మావిగన్ అనే జస్ట్ ఊరినే పోయి మావిగన్ అనండి, దాంట్లో 10 మందిలో 2 నవ్వుకోకుంటే అప్పుడు అడగండి. ఇలా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారు, కానీ రోజు రోజుకి వాళ్ళ పార్టీ ఎక్కడా కూడా స్ట్రాంగ్గా తయారయ్యే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అంటే ఈ రాష్ట్ర రాజధాని విషయం అమరావతి అనేది ఇంకా ఆలస్యం కావచ్చు, ఈ మావిగన్ అనేది బాగుంటుంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది ఒకటే లెవెల్లో ఉన్నాయి కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారు. మీకు కావాలంటే పేరు కూడా మార్చుకొని ఈ పద్ధతిలో చేసుకోండి అంటున్నారు కదా. మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదండి, ఇంత మంచి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఇంప్లిమెంట్ చేసి మీరు రాష్ట్రాన్ని ముందుకు నడిపియాల్సింది. రాష్ట్రానికి రాజధానిని పేరు పెట్టి రాష్ట్రాన్ని పరుగులు తీపియాల్సింది. ఆ రోజు మీకు చేతగాని మాటలు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశము 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది. అంటే 2 సంవత్సరాలు కరోనా టైంలో వెళ్ళిపోయిందనేసి వాళ్ళు అంటున్నారు. అంటే 2014 నుంచి 2019 వరకు మీరే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు అనేది కూడా అంటున్నారు. రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్తో మన రాష్ట్రం ఈరోజు ఈ విధంగా మనం ఈరోజు ఉన్నాము అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తోనే ఆ రోజు నిలబెట్టారు. ఆ రోజు ఆయన చేసినది, ఆయన కష్టపడింది, ఆ రోజు చేసింది 2014 నుంచి 19 వరకు ఉన్నది, మీరు దాన్ని కనీసం నిలబెట్టలేకపోయారు. ఆయన చేసింది మరి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాతనే కనీసము రాజధాని అంటే కనీసం ఆ రాష్ట్రానికి రాజధాని ఎక్కడుంది అంటే అమరావతి అని చెప్పుకునే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. గతంలో అలాంటి మీ పరిపాలనలో రాష్ట్రానికి రాజధాని అని చెప్పుకునే పరిస్థితే లేకోకుండా అయిపోయింది. అలాంటి వాళ్ళు ఈరోజు మీరు వచ్చి ఏదో మీరు ఇచ్చే ఉచిత సలహాలని ఫాలో కావాలా, మీరే చాలా తెలివైన వాళ్ళు అన్నట్టు మీ సలహాలన్నీ ఫాలో కావాలంటే ఎట్లయితుంది? ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఎంత కష్టమైనప్పటికీ ఆ రోజు రైతులకు ఇచ్చినటువంటి మాటని, ఆ రోజు రాజధాని కోసం వాళ్ళు ఏవైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో అదే దాన్నే ఈ రోజు కూడా ఆయన దాన్నే ముందుకు తీసుకోవడం జరుగుతోంది. ఆ రోజు ఇచ్చిన మాటని ఈ రోజు ఏమన్నా ఆయన మాట మార్చడం జరిగిందా? ఆ రోజు మీరు రాజధానికి మీరు అనుకూలించారు. 2014లో ఆ రోజు రాష్ట్ర రాజధానికి మీరు ఆమోదం తెలిపారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత ఏముంది పరిస్థితి, ఏం చేశారు అనేది కళ్ళకు కట్టి చూపించారు. ఎన్ని రకాలుగా రాజధాని రైతులను ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా వాళ్ళ ప్రాణాలని ఎన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు అనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు 5 సంవత్సరాలు పోరాటం చేశారు. ఏ రోజు కూడా మీరు రైతులు మన రాష్ట్రానికి మన దేశానికి వెన్నెముకతో సమానం. అలాంటి రైతులు వాళ్ళ పండించే భూముల్ని మన రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళు ఎంతో కన్న పిల్లల్ని మనం త్యాగం చేసి దానం చేస్తే ఎలా అయితే ఫీల్ అవుతామో అదే విధంగా భూమిని ఇస్తే ఆ బాధ ఉన్నటువంటి రైతులు ముందుకొచ్చి మనకు భూమి ఇస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా అగౌరవపరిచారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు కొంచెం దౌర్జన్యంగా లాగేసుకున్నారు, భూముల్ని కూడా దౌర్జన్యంగా తీసుకున్నారు. అక్కడ ఎక్కువ అంటే కట్టడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, అది ఒక కొలను లాగా అంటే రకరకాలుగా అన్నారు అనమాట. వాళ్ళు నాయకులు అంటే వైసీపీ నాయకులు కూడా అది ఒక చేపల చెరువు అని, పెయిడ్ ఆర్టిస్టులని. గతంలో వాళ్ళు ఒకవేళ భూములు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ రేట్లకో లేదంటే తక్కువ రేట్లకో తీసుకున్నారు అంటే వాళ్ళంతకు వాళ్ళు స్వతంత్రంగా వచ్చి రోడ్ల మీద కూర్చొని రాజధాని కోసం వాళ్ళు పోరాటాలు చేసినారు. ఆ విధంగా వాళ్ళు ఒకవేళ చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్లో భూములు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు నీకు వ్యతిరేకంగా వచ్చి రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడే ఉండాలని చెప్పి వాళ్ళు ముందుకు వస్తారు. మా భూములు మాకు ఇచ్చేయండి, మేము ఇయ్యము, మాకు ఆ రోజు మోసం జరిగింది, మా భూములు తీసుకున్నారని వాళ్ళు అడగాలి కదా. వాళ్ళు ఆ విధంగా పోరాటాలు చేయలేదు కదా. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు పోరాటం ఎందుకు చేసినారు? రాష్ట్ర రాజధాని కోసం మేము భూములు ఇచ్చాము, ఇక్కడే రాష్ట్ర రాజధాని ఉంటుంది అంటే మేము భూముల్ని త్యాగం చేస్తే మీరు ఇక్కడ పెట్టుకోకుండా మళ్ళీ మీరు వైజాగ్కి ఇంకొక చోటికి మీరు రాజధాని తరలిస్తామంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ రోజు వాళ్ళు పోరాటాలు చేయడం జరిగింది. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కువ అభిమానం కాబట్టి మీరు మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఘటన అంటే అంబటి రాంబాబు గారి విషయంలో కూడా ఎక్కువ ఆవేశపూరితంగా చాలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. చాలా వ్యాఖ్యలు కాదండి, నేనేమంటాను అంటే నేను మహిళా పక్షపాతిని. మహిళని ఏదైనా మాట్లాడొచ్చు, నోటికి ఏదొస్తే అది మాట్లాడొచ్చు అనడం అనేది నేను ఒప్పుకోను.
అది సారు మాకందరికీ బాస్ కాబట్టి సార్ గారు అమ్మనన్నారని కాదు, సార్ నమ్మనన్నా మా ఇంట్లో పనిచేసే ఆమెనన్నా ఎవరినన్నా మహిళే, ఆమెను అనే రైట్ ఎవరికీ లేదు. ఆమెనంటే ఆమె పిల్లలు, ఆమె భర్త, ఆమె వాళ్ళకి రైట్ ఉంటుంది. నువ్వెవరు అనడానికి? నీకు ఒక తల్లి, నీకు ఒక బిడ్డ, నీకు ఒక పెళ్ళాము, నీకు ఒక చెల్లి ఉంటారు. నీ వాళ్ళనని నువ్వు వచ్చి బయట మాట్లాడు. మహిళని ఎప్పుడైతే ఇప్పుడు అదే విషయానికి వస్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు సపోర్ట్ చేసినట్ట లేదా? సపోర్ట్ కాదు, ఆయన ఉద్దేశంలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదంటే అది మీరు రైట్ అంటున్నారు కదా, మళ్ళీ కార్యకర్తల వైపులను కూడా మీరు ఆయన ఈ మాట అంటాడు, ఇది కూడా రైట్ అవుతుందా మీకు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా కరెక్ట్ అని మీరు మాట్లాడుకుంటే ముందుకెళ్ళిపోతే ఎట్లా అనే ఉద్దేశమే కానీ వీళ్ళ భార్యలనో లేకపోతే లేడీస్ని అవమానించాలనే ఇదితో ఆయన అనలేదు. అంటే నేను వ్యక్తిగతంగా ఒకవేళ వైసీపీ పార్టీనా టీడీపీనా అని మాత్రం మహిళల్లో నేను చూడను. నాకు మహిళల్ని ఎక్కడ ఎవరిని మాట్లాడినా కూడా నేను ఖచ్చితంగా వాదిస్తాను. ఖచ్చితంగా మహిళల వైపు నేను ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను. ఈ మధ్యన ఏమవుతుంది అంటే మహిళలకు మహిళలే సపోర్ట్ చేసుకోవడం తక్కువైతా ఉంది. మనం సపోర్ట్ చేసుకోకపోతే పక్కన వాళ్ళు వచ్చి మనకు సపోర్ట్ చెయ్యరు. ఎందుకు అంటే మనకు కూడా ఒక స్వేచ్ఛ స్వాతంత్రం మనకు కూడా ఉంది. మనం ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా మనం ఫైట్ చేయొచ్చు, ఏదైనా మనం సాధిస్తున్నాము, సాధించేంత రైట్ కూడా మనకు ఉంది. అలాంటప్పుడు మనము మగవాళ్ళతో మనం కలిసి ఫైట్ చేస్తున్నప్పుడు, అన్నిట్లోనూ పోరాడుతున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకంటే తక్కువగా మాట్లాడుతున్నారు? అంటే మహిళలు అంటే ఏదైనా మాట్లాడొచ్చు, ఏం మాట్లాడైనా వాళ్ళని మనము అనగదొక్కొచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ ఆ రైట్ ఎవరు ఇచ్చినారు? అంటే ఆ ఉద్దేశం లేదు కదా మేడం. ఆ ఉద్దేశం ఉండింటే ఈరోజు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మహిళలకు ఎక్కువ శాతం సీట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ లో మహిళలకి కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఖచ్చితంగా మహిళలకి న్యాయం చేసే పార్టీ కానీ మహిళల్ని గౌరవించే పార్టీ కానీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము గుండె మీద చెయ్యి వేసుకొని గర్వంగా గొప్పగా కళ్ళు మూసుకొని మా నాయకుడు ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి, ఖచ్చితంగా మహిళలకి న్యాయం చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి నేను చాలా గట్టిగా చెప్తాను. అంటే మీ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉన్న నాయకుడు అంటారు. ఆయనకు ఉన్నటువంటి విజన్ ఏంటంటారు? అది విజన్ ఏంటి అనేది మనము హైదరాబాద్ని ఒకసారి దృష్టిలోకి తీసుకుంటే, ఆయన ఆ రోజు హైటెక్ సిటీలోకి వెళ్ళి ఒక బిల్డింగ్ కడితే ఆ రోజు ఆయన్ని ఎంత తక్కువగా చూసారంటే ఆయనకు ఏదో పని పాట లేకోకుండా ఏదో బిల్డింగ్ కట్టినాడు, ఇక్కడికి ఎవరు వస్తారు, ఇది ఏం డెవలప్ అవుతుంది, ఈ రాళ్ళు రప్పలు ఈ కొండల్లో ఏమవుతుంది అని చెప్పేసి ఆ రోజు ఆయన్ని ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. ఈరోజు హైటెక్ సిటీని చూస్తే అమెరికాను చూస్తే మనం చూడకపోయిన వాళ్ళకు కూడా అమెరికా అంటే ఇట్లుంటుందే అని చూపించే పరిస్థితి ఈరోజు ఉంది. అంటే అది ఎవరు చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అదే విజనే ఆయనకున్నది. ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి దాని గురించి ఇప్పుడున్నటువంటి ఆలోచనలు కాదు. ఆయన ఒక్కసారి ఆలోచన చేస్తున్నారు అంటే ఇప్పుడు చేసే పని 20 సంవత్సరాల తర్వాత ఆ రోజు గుర్తు చేసుకునే పరిస్థితి ఉండే విధంగా ఆలోచన చేసే విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ఆయన పరిపాలనలో ఆయనతో పాటు అడుగులేస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో ఉండడము అనేది, నాకు వచ్చినటువంటి ఇంత మంచి అవకాశం నాకు రావడము అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరికి ఎలాంటి ఆలోచన దీని మీద ఉన్నప్పటికీ, ఇది చిన్నదా ఇంకొకటి అని ఏది ఉన్నప్పటికీ నేను దీన్ని చాలా గౌరవిస్తున్నాను. చాలా ఇష్టంగా దీన్ని నేను తీసుకొని నాకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి నాకు ఒక దారిని చూపించారు. ఆ దారిలో ఖచ్చితంగా నేను లక్ష్యాన్ని చేరుకుంటాను. అంటే రేపు నెక్స్ట్ రాబోయే రోజుల్లో లోకేష్ గారిని సీఎంగా చేస్తాము అంటున్నారు. అంటే లోకేష్ గారు వస్తే ఏ విధంగా ఉంటుంది అంటారు? లోకేష్ గారిని సీఎం చేయాలా అనే ఆలోచన ఇప్పటి వరకు పెద్ద ఆయనకు కానీ ఇట్లా డిస్కషన్లు పార్టీలో ఎక్కడ లేవు. ఇవన్నీ కూడా బయట వస్తున్న అలిగేషన్స్, బయట మాట్లాడుకునే పరిస్థితే. అలాంటి పరిస్థితి వస్తే తండ్రి బాటలో తండ్రి చేసినటువంటి ఆలోచనలతో దానికి ఇంకా గొప్పగానే ఆయన అడుగు ఉంటుంది. కానీ ఆయన ఈరోజు ఆయన కాళ్ళ మీద
అంటే తాతగారు సీఎం అయినప్పటికీ, తండ్రి గారు సీఎం అయినప్పటికీ, ఆయన స్వయం కృషితో, స్వయం తెలివితేటలతో కష్టపడి ఎదిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అదొక్క లోకేష్ గారే అని చెప్పి కూడా మేము ఆయనని ఎన్ని రకాలుగా ఆయనను అన్నప్పటికీ ఎక్కడా కూడా ఆయన తగ్గకుండా, ఎందుకు అంటే ఆయనకు పడాల్సిన అవసరము లేదు, ఆ విధమైన కుటుంబంలో కూడా ఆయన లేడు. కానీ ఆయన స్వయం కృషితో ఈరోజు ఎదగడం జరిగింది. ప్రతి ఒక్క కష్టంలోనూ ప్రతి ఒక్కరి కష్టం కూడా తెలుసుకొని ఆయన నాయకుడిగా ఎదిగారు. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున మా ఫ్యూచర్ నాయకుడు అయితే మాత్రం చాలా బాగుంటుందని మేము భావిస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో లోకేష్ గారిని సీఎంగా చూడొచ్చు అంటారు. అది పార్టీ నిర్ణయము. అది ఆ సారు ఏది డెసిషన్ తీసుకుంటే అది ఏదొచ్చినా కూడా మాకు పెద్ద ఆయనైనా చిన్న ఆయన, మాకు పెద్ద ఆయన ఉన్నంత వరకు తండ్రితో సమానంగా మేము ఆయన పాలనలోనే మేము ముందుకెళ్ళాలని చిన్నబాసు కూడా సార్ కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. లోకేష్ అన్న గారు కూడా మనకు బాబు గారు ఆశీస్సులు ఉన్నాయి, మనం ఖచ్చితంగా అందరం కలిసి మనం పార్టీ కోసం ముందుకెళ్దాం, మనం పని చేసుకుంటూ వెళ్దాం, ఆయన ఆశీస్సులు మనకి ఇస్తుంటారు, మనం చేసే దాంట్లో ముందుకెళ్ళాలనే ఆలోచనతోనే మాకు చెప్పడం జరిగింది. అంటే 2029లో ఖచ్చితంగా మళ్ళీ మీ పార్టీనే వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. అంటే కూటమి ఇలాగే ఉంటుంది అంట? ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కూటమి బ్రేక్ అవుతాయి? అవ్వదు. అంత గ్యారంటీ ఇలా చెప్తారు? ఖచ్చితంగా. మళ్ళీ మీరు 2020 ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 24లో మనము 26లో మనం ఉన్నాము, మళ్ళీ 29లో మళ్ళీ మీరు రండి, మళ్ళీ ఆ రోజు ఇదే క్వశ్చన్ని అడగండి, అప్పుడు చెప్తాను. ఖచ్చితంగా? ఖచ్చితంగా. అంటే మీరు మీ పార్టీ మీద అభిమానంతో చెప్తున్నారా? లేకుంటే పార్టీ మీద అభిమానము అది ఎప్పుడూ ఉంటుంది, కానీ బయట ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఆల్రెడీ ఒక రాక్షస పాలనకి ఒక దేవుని పాలన ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ప్రజలు చూశారు. ఒక్క అవకాశం తీసుకొచ్చారు దీంట్లో. మళ్ళీ దేవుని పాలన అంటే మరి తిరుపతి లడ్డు ఇష్యూ జరిగింది కదా, మరి అది కరెక్ట్ అంటారా? తిరుపతి లడ్డు విషయంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను బయట పెట్టడంలో యానిమల్ ఫ్యాట్ అనేది లేదని చెప్పేసి అన్నారు కదా. యానిమల్ ఫ్యాట్ లేనప్పటికీ హానికరమైనటువంటి పదార్థాలను దాంట్లో ఉపయోగించారు అనేది, అది హానికరమైన పదార్థాలు, హానికరమైన లిక్విడ్స్, కెమికల్స్ వాడారు అనేది ఆ మాట మాట్లాడడం ఎలా ఉంటుంది? యానిమల్ ఫ్యాట్ అనేది అని మాట్లాడడం ఎలా ఉంటుంది? యానిమల్ ఫ్యాట్కు సంబంధించినవి దాంట్లో ఉన్నాయి, కాకపోతే యానిమల్స్వే వాడారు అనేది కాదు, ఆ టైప్ ఆఫ్ కెమికల్స్ దాంట్లో ఉన్నాయని చెప్పి మనకు, అంటే నేనేమంటానంటే ఏది చేసినా దాంట్లో తప్పే. యానిమల్ ఫ్యాట్ కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో ఇప్పటి వరకు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి మనకు తెలిసినప్పటి నుంచి మనం ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనం వినలేదు, మనకి ఎప్పుడు కూడా మన దృష్టికి రాలేదు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఒక వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు మాత్రమే చేయగలిగారు. అంటే దేవుడితో కూడా పరాచకాలు ఆడినటువంటి నీచ స్వభావం ఉన్నటువంటి నాయకులు ఎవరు అంటే ఒక వైసీపీ నాయకులే అని చెప్పి కళ్ళకు కట్టించినట్టు చూపించారు. ఎందుకు అంటే మనము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఎంతో గొప్పగా ఆరాధించే వాళ్ళం హిందువులుగా. కానీ ఈరోజు ఏదో ఒక చిన్న తప్పు కానీ అక్కడ చేసే ధైర్యం ఎవరు చెయ్యరు, కానీ ఆ గవర్నమెంట్లో జరిగింది, దాన్ని బయటకు పెట్టినారు. అది ఒకవేళ మనం ప్రూవ్ చేసే దాంట్లో ఒకవేళ బై మిస్టేక్గా వాళ్ళు చెప్పడంలోనో బయటకు రావడంలోనో ఆ ఫ్యాక్ట్స్ అన్ని తెలిసే దాంట్లో కొంచెం టైం పట్టిండొచ్చు, కానీ చేసేకైతే చేసినారు, అదైతే వాస్తవం. అంటే 2029లో కూడా మళ్ళీ టీడీపీ జెండా ఎగరేస్తాం? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా జెండా ఎగరేస్తాము. మీరేమో ఖచ్చితంగా ఎగరేస్తామనేసి మీరు బల్ల కొద్దీ చెప్తున్నారు, వాళ్ళు చూస్తేనేమో ఖచ్చితంగా మేమే వస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది ఏ కోణంలో చూడొచ్చు? ఇప్పుడు ఎవరు కూడా, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, మేము డైరెక్ట్గా మేము ప్రజలకు చేస్తున్నది కానీ రాష్ట్రానికి చేస్తున్నది కానీ మేము చెప్పుకునే పరిస్థితి ఉంది. గతంలో ఈ 2 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారు కదా, మీరు చేసినది అంటే మీరు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, మీరు సాధించింది ఏంటి అంటే ఏం చెప్పగలరు? మీ ప్రభుత్వం మొత్తం గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక రోడ్డు వేసిన పాపాన ఎక్కడా కూడా పోలేదు. ఈవెన్ సర్పంచులు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన సర్పంచులను అడిగితే కూడా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. రాష్ట్రం పై నుంచి కింద వరకు కూడా
ప్రతి ఒక్కటి తీసుకోండి, రైతులకు తీసుకోండి, పిల్లల విషయంలో తీసుకోండి, రోడ్ల విషయంలో తీసుకోండి, పెన్షన్ విషయంలో తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా. ఈవెన్ తల్లికి వందనం అని చెప్పి ఇప్పుడు మనం తల్లికి వందనం తెచ్చిందే వైసీపీ పార్టీ పెట్టారు. ఆ రోజు ఏం మాట ఇచ్చారు? ఎంత మంది ఉంటే అంత మందికి అన్నారు. కానీ అన్నారు ఎంత మంది ఉంటే అంత మందికి అని జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రచారంలో పలకడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమన్నారు, ఏం చేసినారు? ఒక తల్లికి ఒక బిడ్డకు మాత్రమే అని చెప్పి చేయడం జరిగింది. ఇచ్చిన మాటని అక్కడే తుంగిలో తొక్కడం జరిగింది. తర్వాత వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ అన్నారు. 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి పథకంలోనూ వాళ్ళు చేసినవే అవకతవకలే ఉన్నాయి. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే చెప్పామో, ఏదైతే ఈరోజు రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాటిని ఒక పక్కన చేస్తూ ఈ పథకాలని ఏదైతే చెప్పారో అదే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ రోజు తల్లికి వందనం రావడం జరుగుతుంది. అంటే దాంట్లో అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామనేసి మీరు చెప్పిన మాట ప్రకారమే చెప్తూనే అందులో కొన్ని వాటిని తగ్గించారు. 1,00,000 చిల్లర వాళ్ళకి రావడం లేదు అనేసి కూడా అన్నారు. ఎక్కడ రాలేదు? ఏ దాంట్లో రాలేదు? తల్లికి వందనంలోనే రాలేదన్నారు. తల్లికి వందనంలో ఆ పరిస్థితి ఎక్కడా కూడా లేదు. 13,500 15,000లో 13,500 వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో పడింది. వాళ్ళకి బుక్స్ మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళు బయటకు పోయి కొంటే ఇంకా అది ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. దాన్ని గవర్నమెంటే దాన్ని తక్కువ కాస్ట్తో వాళ్ళకి అందించడం జరిగింది. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు? అంతమంది పిల్లల్లో చాలామంది పిల్లలకి కొంతమందికి ఇవ్వలేదు అనేసి ఆ పరిస్థితి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేదు. అది ఎక్కడ కూడా రైజ్ కాలేదు ఆ టాపిక్. ప్రతి ఒక్కరికి చెప్పిన విధంగా వాళ్ళ ఇంట్లో 3 4 5 మంది, మేము డైరెక్ట్గా వెళ్ళిన ఫ్యామిలీస్లో 6 మంది ఉన్న పిల్లలకు కూడా వాళ్ళ ఇంట్లో పడింది. ఒక్కరికి కూడా తక్కువ పడలేదు. మీరు ఈ 2 సంవత్సరాలలో మీరు చేసింది అదొకటే అంటారా? అదొకటే కాదు, రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఇచ్చిన పథకాలన్నీ కూడా ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చినవి ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా చేసాము. అంటే ప్రతి మహిళలకు 1,500 రూపాయలు అది ఒక్కటి మాత్రమే. ఇన్ని చేసినప్పుడు మొన్న వికలాంగులకి ఫ్రీ బస్ ఇచ్చాము, అది పథకాల్లో లేదు. మళ్ళీ దాని గురించి మాట్లాడట్లేదు మీరు. అంటే వాళ్ళు ఇచ్చినారు ఏదైతే చెప్పారో, మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో వైసీపీ వాళ్ళు, దానికి మించినవి కూడా ఉన్నాయి కదా. దానికి మించినవి వాళ్ళు చేసుకున్నారు కానీ దాన్ని మించినవి దానికి అక్కడ వరకే వాళ్ళు స్టిక్ ఆన్ అయిపోయి అక్కడ వరకే బటన్లు నొక్కడం వరకే ఉన్నారు. కానీ రాష్ట్రాన్ని వాళ్ళు ఏమైనా ముందుకు నడిపించారా? రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా? రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో వాళ్ళ ప్రయత్నం ఎక్కడైనా ఉందా? ఈ 20 నెలల్లో మీరు చేసింది ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో కంపెనీలు రావడం అయితేనేమి, తర్వాత ఉద్యోగాల్లో అయితేనేమి, తర్వాత ఇది జాబ్ క్యాలెండర్ వదలడంలో అయితేనేమి, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ చేసినవే కదా. గతంలో గవర్నమెంట్ టీచర్లు పోస్ట్ భర్తీలు లేక ఎంతోమంది చదువుకొని టీచర్స్గా వాళ్ళు ఉద్యోగాలు లేక వాళ్ళకి అసలు ఏ రోజు కూడా ఉద్యోగ అవకాశం అనేది వచ్చిన వెంటనే అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు వాళ్ళు నిరీక్షించినారు. కానీ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకి డిఎస్సి మొత్తం అందరికీ కూడా టీచర్ల పోస్టులు ఇవ్వడం జరిగింది కదా. ఏదైతే ఇచ్చారో మాట తప్పకుండా, ఆ రోజు మాట తప్పను మడం తిప్పను అని చెప్పి మాటలకే పరిమితమైనటువంటి నాయకుడిని ఆ రోజు చూశారు. ఈరోజు ఇచ్చిన మాటను నెరవేర్చినటువంటి నాయకుడిని కూడా ఈరోజు చూశారు. వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారు గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి. ఓకే, మరి అయితే 2029లో మళ్ళీ ఒకసారి రమ్మంటారు? ఖచ్చితంగా రండి. జెండా ఖచ్చితంగా ఎగరేస్తామంటారు? ఖచ్చితంగా ఎగరేస్తాము. ఖచ్చితంగా మీరు రండి. అంటే 2029లో ఒకవేళ ఇన్ కేస్ బహుశా మీకు అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే సీటు వరిస్తే అప్పుడు కూడా ఇదే మాట అంటారా? అది నాకైతే నేను ఆలోచనతో ఏదొచ్చినా నేను చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఆలోచన పెట్టుకుని అయితే మాత్రం ఇప్పుడు నేను అదేదో చెప్తారు కదా, చెట్టుని ఎక్కి పడే టైపు కాదు. నేను స్టెప్ బై స్టెప్ ఎక్కుతా పోతాను. నాకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను గతంలో కార్పొరేటర్గా చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది, ఈ ఎక్స్పీరియన్స్ ఇంకొక చోట ఉపయోగపడుతుంది. ఏది ఇచ్చినా కూడా దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా నేను పని చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అనంతపురం మార్కెట్ యార్డ్
ఈ రైతులకు కావచ్చు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ మీ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరికీ మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు అనేది చివరిగా ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్పడం జరుగుతుంది. ఏమి అంటే, మనకు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతులు. రైతులు రాష్ట్రానికి దేశానికి వెన్నెముక అని చెప్తుంటారు. వాళ్ళు లేకపోతే మనం అంటే రోజు కూడా 5,000 నోట్లోకి పోలేని పరిస్థితి. అలాంటి రైతులు ఈ రోజు కూడా అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పులు వచ్చాయి. రైతుల్లో ఇంకా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు ఆశించిన స్థాయిలో వాళ్ళకి ఇంకా కడుపు నిండా వాళ్ళకి 5 ఏళ్ళు లోపల పోవడం లేదు. మనకు వచ్చినటువంటి అవకాశంతో మనం వాళ్ళ కనీసం వాళ్ళు 3 పూట్లు కాకపోయినా వాళ్ళకి 2 పూట్లైనా తృప్తిగా తినేంత మనం ఏం చేయగలుగుతామో వాళ్ళకి అది ఖచ్చితంగా చేయాలనేది నాకు ముఖ్య ఉద్దేశము. నాకు ఆఫీసర్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. మీరందరూ కూడా నాకు సహకరిస్తారనే ఆలోచనతో నేను ప్రతి ఒక్కరితో కూడా ఫ్రెండ్లీగా నేను ఏం చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మనం ఏం చేయగలుగుతామనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి రైతులు కూడా మనము ఫ్రీ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ వీక్ నుంచి ఫ్రీగా వాళ్ళకు 5 రూపాయలు 10 రూపాయలు గతంలో తీసుకునే వాళ్ళు మేడం అంటే ఆ 5 రూపాయలు 10 రూపాయలు కూడా వద్దు. వాళ్ళు తృప్తిగా మన మార్కెట్కి వచ్చిన వాళ్ళు తృప్తిగా అన్నం తినాలి. అన్నంతో పాటు నీళ్ళ సదుపాయం అనేది ఖచ్చితంగా మన మార్కెట్లో ఏ రోజు ఇబ్బంది ఉండకూడదని చెప్పి దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా మన మార్కెట్కి వచ్చే వాళ్ళకి రాత్రిపూట ఉండే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి లాడ్జుల్లోనో హోటల్లో వాళ్ళు స్టే చేయాలా అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళకి సరిపోదు. కాబట్టి వాళ్ళకి రైతులకి మరియు వ్యాపారులకి గెస్ట్ హౌస్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ నెలలో నేను దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నెలలో వాళ్ళకి ఆ సదుపాయాన్ని కూడా వాళ్ళకి తీసుకురావడం జరుగుతుంది. ఇలా ప్రతి నెల ఒక లక్ష్యంతో నేను ముందుకెళ్ళాలని ఆలోచనతో ఉన్నాను. ఖచ్చితంగా నా ఆఫీసర్స్ కూడా నాకు సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు నాకు వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళే నాకు ఓనామాలు పాఠాలు నేర్పుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను వాళ్ళకు చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్కరూ ఇక్కడ రూల్స్కి రెగ్యులేషన్స్కి క్రమశిక్షణతో ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు పనిచేయాల్సిందే. ఈ మార్కెట్ కమిటీకి పేరు వస్తే వాళ్ళు కూడా అందులో భాగం కాబట్టి అందరికీ మంచి పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందరూ కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.